ఆధ్యాత్మికతలో ఒక మంచి వాక్యం ఉందండి. అదేంటంటే, బాధ్యతల్లో ఉండు, బంధనాల్లో బంధింపబడుకొని. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బాధ్యతల్లో ఉండమంటారు కానీ బంధాలు లేకుండా ఎలా ఉండమంటారు అని. సరే, కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అనుకోండి. ఇప్పుడు మనం బాల్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటారు కదా మన ఎడల. తర్వాత మళ్ళీ మనం తల్లిదండ్రులు అయినప్పుడు మన పిల్లల ఎడల మనం బాధ్యతగా ఉంటాం. ఇదో సైకిల్ ఇలాగ నడుస్తూ ఉంటుంది అనమాట. మనం కనుక బాధ్యతను విస్మరిస్తే నష్టపోయేది పిల్లలండి. ఆ మాటకు వస్తే ఒక తరం నష్టపోతుంది. అంటే బాధ్యత అనే దాని మీద ఒక పెద్ద చర్చ అనవసరం అనుకోండి. కాకపోతే ఏంటంటే, ఈ భూమి మీదకి మన పిల్లలు వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చారు కదా, మన ప్రమేయంతోనే వచ్చారు కదా. అటువంటిప్పుడు కొన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఏర్పరచవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి భోజనం అమర్చాలి, బట్ట అమర్చాలి, కొద్ది గొప్ప మన అనుభవసారాన్ని వాళ్ళకి పంచాలి, అలాగే ప్రేమించే తత్వాన్ని నేర్పించాలి, కూసింత విద్య కూడాను మనం నేర్పించాలండి కదా. అయితే ఆధ్యాత్మికత ఏం చెప్తున్నదంటే, అన్ని దుఃఖాలకి కారణం రెండు. ఒకటి రాగము, ఇంకొకటి ద్వేషము. అతిగా ప్రేమించినా అతిగా ద్వేషించినా నష్టపోయేది నువ్వే, అలాగే నష్టపోయేది వాళ్ళు కూడాను. అంటే నీ బాధ్యతని నువ్వు సరిగ్గా ఆధ్యాత్మిక ప్రాతిపదిక మీద నిర్వర్తిస్తున్నట్టు కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఎక్కడో ఒక వాక్యాన్ని చదివానండి, కొన్ని ఏళ్ల క్రితం చదివాను. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం తీసుకుంది. అనుభవం మీద కొంచెం నాకు అర్థమైంది అనుకోండి. అదేంటంటే, యజమానిగా నువ్వు నీ ఇంట్లో ఉంటూనే నువ్వు అతిథిగా ఉండాలి అన్నారు. మళ్ళీ చెప్తానండి, యజమానిగా నువ్వు నీ ఇంట్లో ఉంటూనే అతిథిగా ఉండాలి అన్నారు. అంటే అర్థం ఏంటంటే, బాధ్యతగా అన్నీ అమర్చు, ఆ ఫలాలను మటుకు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకో. అలా తీసుకున్నట్లయితే వాళ్ళకి నువ్వు కృతజ్ఞతా పాఠాన్ని నేర్పిన వాడివి అవుతావు అని దాంట్లో అంతరార్థం అని నేను అనుకుంటున్నానండి. కాకపోతే చివరిగా ఒక మాట, ఈ ప్రపంచంలో ఏది నీది కాదండి. చివరికి నీ పిల్లలు కూడాను నీ వాళ్ళు కారు. వీటన్నిటికీ మూలం వచ్చేసి మళ్ళీ విశ్వము ప్రకృతే. ఈ విశ్వము ప్రకృతిలో నువ్వు ఒక ఇసుప్రేణివి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఏది నీది కానప్పుడు అహాన్ని ఆహార్యంగా మార్చుకుంటే అది ఎంత మూర్ఖత్వం అవుతుంది చెప్పండి. కాబట్టి నువ్వు జాగ్రత్తల్లో ఉంటూ అందరినీ జాగ్రత్తగా చూడు. అప్పుడు చివరి క్షణాల్లో ఒక అద్భుతం జరుగుతుందండి. అద్భుతం ఏంటంటే, నీకు అప్పుడు నిర్వేదం ఉండదు, నిర్వాణ భావం మాత్రమే ఉంటుంది. అదే గొప్ప నిర్యాణం అండి. ఈ వీడియోలో కొన్ని పదాలు నేను చాలా జాగ్రత్తగా వెతికి మరీ పట్టుకుని దీంట్లో ఉపయోగించడం జరిగిందండి. కొంచెం ఆధ్యాత్మికత మిళితమైన అంశం కాబట్టి ఇంకో 2 సార్లు వినండి, అవసరమైతే 3 సార్లు వినండి. అప్పుడు మెల్లగా తత్వం బోధపడుతుందండి. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. సవినయమైన విన్నపం అదేంటంటే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి. అలాగే లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. కిరణ్ గారు, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మాకు కూడాను ఏది కదలాలి అది మెల్లిమెల్లిగా కదులుతున్నది, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని కనుక అనుకున్నట్లయితే మంచి మెసేజ్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. మీ మెసేజ్ని చాలామంది చూస్తారండి. అలాగే నాతో మాట్లాడాలి అని అనుకున్నారు అనుకోండి, హాయిగా నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.